హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి గారి మనవరాలు. ఇవాళ మీకు ఒక మంచి డిష్తో మీ ముందుకు వచ్చాను. అదే చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ డేట్స్తో వేసాను. ఆ డేట్స్తోనే స్వీట్నెస్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది ప్రోటీన్ ప్యాక్డ్ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ ఇది 1 scoop ఆఫ్ ఐస్ క్రీమ్ ఇస్ ఈక్వల్ 100 calories అనమాట. అండ్ ఇట్ ఆల్సో కంటెంట్స్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్ యాజ్ వెల్. ఎందుకంటే నేను ఇందులో పూల్ మక్కన యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి మంచి ప్రోటీన్ యాడ్ అవుతుంది ఐస్ క్రీమ్లో. అండ్ ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ నట్స్ కూడా. సో మీరు కనుక వెయిట్ లాస్లో ఉంటే ఈ రెసిపీ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఫర్ వెయిట్ లాస్. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. ఫస్ట్ నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. ఇది 1 can సరిపోతుంది. నేను దాని తగ్గట్టు మెజర్మెంట్స్ చెప్తున్నాను. నాకు కోకోనట్ ఫ్లేవర్ ఇష్టం ఐస్ క్రీమ్స్లో, సో అందుకని ఇక్కడ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. మీరు ఆల్మండ్ మిల్క్ ఆర్ హోల్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫూల్ మక్కన అయితే బటర్తో ఇలా డ్రై రోస్ట్ చేశాను. పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి, సో అంత బాగా ఫ్రై చేయాలి. వన్స్ ఫ్రై అయ్యాక చల్లార్చి ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ డేట్స్ 10 count యాడ్ చేస్తున్నాను, సీడ్స్ తీసేసి. అలానే ఆల్మండ్స్ 10 count. ఇది హెంప్ సీడ్స్ అనమాట. ఇది 2 tablespoons యాడ్ చేస్తున్నాను. అలానే చియా సీడ్స్ 2 tablespoons. ఫ్లాక్స్ సీడ్స్ 2 tablespoons. అలానే వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇది 1/2 spoon యాడ్ చేస్తున్నాను. అలానే కోకో పౌడర్ 2 spoons యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. వన్స్ ఇలా కలుపుకున్నాక బాగా థిక్గా ఫామ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తుంది. అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అండ్ ఫైబర్ కూడా. అండ్ ఇక్కడ నేనైతే ఎవాపరేట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. 30 minutes పక్కన పెట్టినాక కొంచెం ఆ స్వీట్నెస్ కోసం. మీరు ఇది అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ డేట్స్ యాడ్ చేస్తున్నాము. అండ్ ఒక 30 minutes తర్వాత మొత్తం బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా. స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి. వన్స్ బ్లెండ్ అయినాక ఇక్కడ నేను 1 tablespoon ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను ప్యాన్లో. వన్స్ ఆ బటర్ మెల్ట్ అయ్యాక మనం బ్లెండ్ చేసుకున్న మిక్చర్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం హెంప్ సీడ్స్ కూడా యాడ్ చేసాం కదా, దానివల్ల మనకి కంప్లీట్ ప్రోటీన్ లభిస్తుంది. అండ్ ఇది హెల్దీ ఫ్యాట్స్ కూడా, ఎందుకంటే దానికి హై ఇన్ మినరల్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్ అన్నమాట. సో మనం వన్స్ బటర్లో ఈ మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ యాడ్ చేసుకున్నాక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా థిక్గా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వన్స్ కూల్ డౌన్ చేసుకున్నాక ఇలా నేను కంటైనర్లో తీసుకుంటున్నాను. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సేమ్ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను ఇక్కడ పార్చ్మెంట్ పేపర్ యూస్ చేస్తున్నాను కవర్ చేయడానికి. మీరు క్లింగ్ సీల్ ర్యాప్ కూడా యూస్ చేయొచ్చు. ఫ్రీజ్ చేశాక ఒక 4 hours నేను ఇలా నా ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది టేస్ట్. నాకైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ లానే ఉంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ మహాలక్ష్మి గారి మనవరాలు.